సికింద్రాబాద్ నియోజకవర్గంలో 3 పార్టీల్లో కంటే కూడా భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇంటింటికి తిరగడం గానీ, పబ్లిక్ ని పర్సనల్ గా కలవడం గానీ, క్యాండిడేట్ ప్రతి గల్లీకి ప్రతి వీధికి డే బై డే ఏదో రోజు ఏదో టైంలో వచ్చేసి కలవడం జరుగుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ముంజంజలో ఈసారి పార్లమెంట్ లో కనిపిస్తుంది. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బలమైన నాయకులు ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా బలమైన నాయకులు ఉన్నారు కదా, వాళ్ళు ఎట్లా ఉంది వాళ్ళ పరిస్థితి, మరి వాళ్ళకి గెలిచే అవకాశాలు ఎట్లా? ఇక్కడ వేరే పార్టీల క్యాండిడేట్లను కంపేర్ చేసుకుంటే కాంగ్రెస్ దానం నాగేందర్ ఎవరైతే ప్రెసిడెంట్ గా ఎమ్మెల్యేగా ఇప్పుడు ఉన్నాడో, ఫస్ట్ అతన్ని పార్లమెంట్ కాంటెస్ట్ చేసే ముందర అతన్ని ఎమ్మెల్యేకి రీజైన్ చేసి ఎంపీగా కాంటెస్ట్ చేస్తుంటే బాగుండేది. అతను ఒక పెద్ద అవకాశవాది. ఎప్పుడు ఎట్ సైడ్ ఉంటే అటు సైడ్ ఫస్ట్ జంపు జలానీలో నంబర్ 1 అతను. కాబట్టి పబ్లిక్ ఎవరు కూడా ఆయనకు ఫేవర్గా ఉండరు. ఇంకోటి ఆయనకి ఈ మధ్యనే వాళ్ళ కాన్స్టిట్యున్సీలనే ల్యాండ్ రాబరీగా ఆయన మీద కేసు కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఆయనకి పబ్లిక్ గా ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపట్లేదు. పార్లమెంటు ఎన్నికలు కాబట్టి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కిషన్ రెడ్డి గారిని చూసి ఓటేసే అవకాశం ఉందా? అక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని చూసి ఓటేసే అవకాశం ఉందా? ఎట్లా ప్రజలు ఏ వైపు నిలబడారు? ఇక్కడ పార్లమెంట్ చూసుకుంటే గిన కిషన్ రెడ్డి గారిని చూసి ఓటేసే అవకాశాలు ఉన్నాయి. అటు మోడీని చూసి వేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు అంబర్పేట అసెంబ్లీలో ఉన్నప్పుడు దాదాపు 16 స్కూళ్ళు అతను పర్సనల్ తీసుకొని అక్కడ టీచర్లను అపాయింట్ చేసి గరీబ్ పిల్లలకి బుక్స్ మెటీరియల్స్ అన్ని ఇచ్చేసి దాదాపు 2000 మంది పిల్లలకి ఉచితంగా చదువు ఇవాళ వరకు అతను అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్ పేరు పైన దాదాపు అంబర్పేటలో 16 స్కూల్ అడాప్ట్ చేసుకొని 2500 పిల్లల వరకు కూడా అతను ఉచితంగా చదివించడం జరుగుతుంది. అట్లాంటి సేవా కార్యక్రమాలే కాకుండా బస్తీలో కమ్యూనిటీ హాల్స్, మ్యారేజ్ హాల్స్ కూడా చాలా కట్టించడం జరిగింది. అంతేకాకుండా కూడా ఈ 5 ఏళ్లలో మనకు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కొన్ని 100 కోట్లు సెంట్రల్ నిధులు తీసుకురావడం జరిగింది. ఆ పనులు కూడా దాదాపు 50 to 60% ప్రోగ్రెస్ లో నడుస్తున్నాయి. అవి కిషన్ రెడ్డి గారు ఒక సంఘ్ నుండి వచ్చిన వ్యక్తి, ఒక గ్రౌండ్ స్థాయి నుండి వచ్చిన వ్యక్తి, గరీబుల బిలో పవర్టీ లైన్ లో నుంచి వచ్చిన వ్యక్తి. అతను ఏ విధంగా పార్లమెంట్ ని డెవలప్మెంట్ చేయాలని ఒక ప్రణాళిక అతను ముందుకెళ్తున్నాడు. కాబట్టి అదేవిధంగా సెంట్రల్లో మోడీ గారు కూడా అబ్కీ బార్ 400 బార్ అని ఒక నిదానం తీసుకొచ్చాడు. 400 సీట్లు ఎందుకంటే కూడా 400 సీట్లు పైన ఏమంటే ఈ కొన్ని అమెండ్మెంట్స్ అనేది కంపల్సరీ. ఈ అమెండ్మెంట్స్ కింద చెయ్యకుండా గిన రాబోయే మా ఫ్యూచర్ అయిపోయింది, మా వెనక పిల్లల ఫ్యూచర్ చాలా ఘోరంగా ఉంటుంది. ఈ అమెండ్మెంట్స్ కాకుంటే గిన మా పిల్లల భవిష్యత్తు చాలా అంధకారంలో పోతుంది. కాబట్టి ప్రతి ఒక్క భారతీయులు కూడా ఇది ఒక ఆలోచించి మనం కూడా వారికి సహకరించి బీజేపీకి కానీ నరేంద్ర మోడీ కానీ కిషన్ రెడ్డి గారిని మనం మద్దతు తెలపాలని నా యొక్క కోరిక. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి మరో 5 రోజుల్లో. ఎట్లా ఉంది సికింద్రాబాద్ లో పరిస్థితి? ఎవరు గెలిచే అవకాశం? సికింద్రాబాద్ లో భారతీయ జనతా పార్టీకి చాలా అనుకూలంగా ఉంది. మా కేంద్ర మంత్రి వర్యులు, రాష్ట్ర అధ్యక్షులు, ప్రస్తుత అభ్యర్థి కిషన్ రెడ్డి గారు 1,00,000 పైచిలకు మెజారిటీతో ఇక్కడ గెలవబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ 2 విషయాలు, ఆర్టికల్ 370 రద్దు మరియు రామ మందిరం, ఈ 2 అండ్ కోవిడ్ వ్యాక్సినేషన్, ఈ 3 దాని మీద పబ్లిక్ ఇక్కడ ఓటైపోతున్నారు. కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని మనం ఎప్పటి నుంచో వింటున్నాము. దాని ఎన్నో గవర్నమెంట్ 75 సంవత్సరాలు చేయలేనిది మన నరేంద్ర మోదీ గారు రద్దు చేసి కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని నిరూపించారు. మళ్ళీ ఇంకోటి 500 సంవత్సరాలు ఘన చరిత్ర కలిగిన అయోధ్య రామ మందిరం, ఎన్నో కోర్టు కేసులు, ఎంతో మంది బలిదానం అయినాక దాన్ని ఒక మంచి పద్ధతిలో చట్టబద్ధమైన పద్ధతిలో రామ మందిరం నిర్మించి ప్రజలకు అందించినారు. అండ్ కోవిడ్ వ్యాక్సినేషన్ యావత్ ప్రపంచం అంతా చూసింది. 145 కోట్ల దేశంలో వీళ్ళు ఎక్కడ ఉంటారు, వీళ్ళకి ఆక్సిజన్ ఎట్లా, వీళ్ళకి మౌలిక సదుపాయాలు లేవు, ఏమి లేవని హేళన చేసిన వేరే దేశాలకు చెంపపెట్టుగా వ్యాక్సినేషన్ కనుగొని అందరికీ ఫ్రీగా 3 టీకాలు ఇప్పించిన ఘనత నరేంద్ర మోదీది. అందుకనే ఈరోజు భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్లోనే కాదు తెలంగాణలో 17 సీట్లకు గాను 12 సీట్లు గెలవబోతున్నాను స్పష్టం చేస్తుంది. మిగతా పార్టీలు ఎట్లా ఉండే పరిస్థితి ఉంది? ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఎవరు మీ ప్రత్యర్థి పార్టీ అని భావిస్తారు? మాకు ప్రత్యర్థి ఎవరు లేరండి, మాకు మేమే ప్రత్యర్థులం. ఎందుకంటే ఇది దేశానికి సంబంధించిన ఎన్నికలు, దేశ భవిష్యత్తుకి సంబంధించిన ఎన్నికలు, దేశ ప్రధానిని ఎన్నికలు. దానికి ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో, బీఆర్ఎస్ అయితే మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఇక్కడ ఉట్టి నరేంద్ర మోదీని చూసి మా అభివృద్ధి 9 ఏళ్ల పాలనలో అవినీతి లేని పాలన చూసి ఓటేస్తారు పాపం.